ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు. 3 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపుపైనే ఫోకస్ పెట్టిన ఈడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ప్రశ్నలు సంధిస్తుంది. కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓకు నిధులు పంపామని అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు ఇప్పటికే తెలిపారు. వారిపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని కేటీఆర్ నుంచి రాబడుతుంది. 6 ప్రశ్నలపైనే ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఫెమా చట్టంను ఏ విధంగా ఉల్లంఘించారు, డబ్బును విదేశాలకు ఎలా తరలించారు అనే దానిపై ప్రధానంగా కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఈ నెల 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో 16న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రేస్ ఫార్ములాకి సంబంధించి కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 6 గంటల పాటు, సుమారు 3 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కేసులో ఈడీ హాజరయ్యారు కేటీఆర్. 10:30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతా ఉంది. దాదాపుగా 3 గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ అధికారులు కేటీఆర్ పై ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. తనకు తెలిసినటువంటి సమాధానాలను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కూడా గతంలోనే కేటీఆర్ ప్రకటించడం జరిగింది. తన దగ్గర ఎటువంటి ఆధారాలు అంటే రిటర్న్ గా లేవు, అవన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయి, హెచ్ఎండి అధికారులనే వద్ద ఉంటాయి. కాబట్టి తన దగ్గర తనకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కొన్నిటికి దాటవేయడం కావచ్చు, మరి కొన్నిటికి స్ట్రైట్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఈడీ అధికారులు A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారించారు. A3 ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. ఆ ఇద్దరి నుంచి పలు వివరాలు అయితే రాబట్టారు. ఇక బిఎల్ఎన్ రెడ్డి నుంచి అసలు హెచ్ఎండిఏ ఈ రేస్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఎవరి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశారు, హెచ్ఎండిఏ నిధులను ఇటు ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఎందుకు బదలాయింపు చేశారు అన్న విషయాల్ని బిఎల్ఎన్ రెడ్డి నుంచి రాబట్టారు. ఆ తర్వాత అరవింద్ కుమార్ని కూడా విచారించారు. అరవింద్ కుమార్ని కూడా ఈడీ అధికారులు అయితే పలు ప్రశ్నలు సంధించారు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం మేరకు, అంటే గతంలో మంత్రిగా ఉన్నారు, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్. ఆయన ఆదేశాల మేరకే తాము హెచ్ఎండిఏని ఈ కార్ రేస్లో ఇన్వాల్వ్ చేశాం, ఆయన తమకు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ నిధులను కూడా బదలాయించామని చెప్పేసి ఆ ఇద్దరు అధికారులు ఈడీ ముందు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆ వివరాలన్నింటినీ ఆధారం చేసుకొని కేటీఆర్ని కూడా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగా ఉన్నారు, విదేశీ కంపెనీకి నిధులు చెల్లించే సమయంలో ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అని తెలియదా అని చెప్పేసి కూడా కేటీఆర్ని వాళ్ళు ఈడీ అధికారుల బృందం ప్రశ్నించినట్టు సమాచారం అందుతూ ఉంది. దానికి సంబంధించి కేటీఆర్ ఏం సమాధానం చెప్పారనేది కూడా చూడాలి. ఒక మంత్రిగా ఉన్నారు, సచివాలయం బిజినెస్ రూల్స్ తెలిసిన వ్యక్తిగా నోటి మాటగా ఎట్లా చెప్తారు అనేది కూడా ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నలు సంధించిన సమయంలో ఆయన కొన్నిటికి దాటవేసే ప్రయత్నం చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఆయన్ని చాలా సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. దాదాపుగా చూసాం మనం కేటీఆర్ని ఏసీబీ అధికారులు కూడా విచారించారు. ఏసీబీ అధికారులు
ఆయనపై దాదాపుగా 40 ప్రశ్నలకు సంధించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈడీ అధికారులు కూడా ఈరోజు పలు ప్రశ్నలను ఒక ఫెమా నిబంధనలే కాకుండా మనీ లాండరింగ్ సంబంధించి అంటే హెచ్ఎండిఏ నిధులు విదేశీ మారక రూపంలోనే వాళ్ళు ఎఫ్బిఓకి చెల్లించారు కాబట్టి ఆ విదేశీ మారక రూపంలో చెల్లించేటప్పుడు మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యారు, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి ఏసీబీ ఇటు ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ మేరకు కేటీఆర్ తనకు తెలిసినటువంటి ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, తనకున్నటువంటి అవగాహన మేరకు ఈడీ అధికారులకైతే సమాధానం ఇస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే తాను ప్రయత్నం చేశాను, ఎక్కడ కూడా హెచ్ఎండిఏ నిధులు ఎవరి జేబులోకి ఒక రూపాయి కూడా వెళ్ళలేదు, ఖచ్చితంగా ఆ కంపెనీకి అకౌంట్లోకే జమ అయ్యాయని చెప్పేసి కేటీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు అదే అంశాన్ని కూడా ఈడీ అధికారుల ముందుంచే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈడీ అధికారులు ఈరోజు విచారణ తర్వాత మరి కేటీఆర్ని మళ్ళీ తర్వాత రమ్మంటారా, లేకపోతే ఈరోజు ఎప్పటి వరకు విచారిస్తారు అనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది అనే చెప్పాలి. అసలు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అని చెప్పేసి కేటీఆర్ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు, హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ని ఆ తర్వాత వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ఇంకా దీనికి సంబంధించి మరి కేటీఆర్ ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. తనకున్నటువంటి సమాచారం ఇటు ఈడీ అధికారులకు కావచ్చు, ఏసీబీ అధికారులకు ఆయన ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈడీ అధికారులు కూడా ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ కేటీఆర్ని పిలుస్తారా, లేకపోతే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇది పూర్తిగా అంటే హెచ్ఎండిఏ నుంచి ఆ నిధులు అనేది విదేశీ కంపెనీకి ట్రాన్స్పరెంట్గా జరిగింది అని చెప్పేసి ఈ కేటీఆర్ తన వాదనని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈడీ అధికారుల ముందు. ఈడీ అధికారులు మాత్రం అందులో నిబంధనలు పాటించట్లేదు అన్నదే ప్రధానాంశంగా చెప్తున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది అన్నదైతే చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా వాళ్ళు ఇటు బీఆర్ఎస్ భవన్కి అయితే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అంటే కేటీఆర్ని ఈడీ విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా టెన్షన్గా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ని ఈరోజు విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఈడీ అధికారులు బయటకు పంపిస్తారు అనైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు విచారణ తర్వాత ఈడీ ఏం చేయబోతుంది, అదేవిధంగా ఫర్దర్ స్టెప్గా ఎలా ఉండబోతుంది, ఇక వీటన్నిటికి సంబంధించి అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఈ కేసుని ఇటు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది, మరోవైపు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈడీ అధికారులు హెచ్ఎండి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఇక అంతేకాకుండా విదేశీ కంపెనీకి నిధులు మళ్లడంపై దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా వాళ్ళు సేకరించారు. వాటిని ఆధారం చేసుకొని కేటీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.